ఆకుకూరలు కూరగాయలతో కాకుండా ఊరగాయ పచ్చడితో చేసే పప్పు ఎంత రుచిగా ఉంటుందో ఇప్పుడు చూద్దామా. ముందుగా 1 కప్పు కందిపప్పు, అరకప్పు పెసరపప్పు కడిగి నీరు పోసి పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కుక్కర్ పెట్టాలి. ఇప్పుడు బాండీలో పోపు దినుసులు వేసి తగినంత ఇంగువ, కరివేపాకు వేసి వేగాక కొద్దిగా నీరు పోయాలి. నేను ఇంట్లో చేసిన ఉసిరికాయను, ఊరగాయను ఈ పోపులో వేసి కాసేపు మగ్గించి అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా వేసి బాగా కలియపెట్టి కాసేపు సిమ్లో మగ్గించాను. ఇప్పుడు ఇందులో తగినంత సాల్టు కలుపుకోవాలి. ఇలా తయారైన నోరు ఊరించే ఇన్స్టెంట్ ఉసిరికాయ ఊరగాయ పప్పును వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి వడ్డిస్తే చాలా రుచిగా ఉంటుంది.